పల్నాడు జిల్లాలో సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన పి శ్యామ్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యా అభివృద్ధి, సమగ్ర శిక్ష కార్యక్రమాల అమలు, విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై అధికారుల సమన్వయంతో పనిచేస్తానన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన శ్యామ్ ప్రసాద్ కు జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు పి శ్యామ్ ప్రసాద్, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థకి నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఏదైనా సరే బేసిక్ పునాది అంటారు, అటువంటిది ప్రతి పిల్లవాడికి కూడా ఎక్కడి నుంచి అయితే ఓనమాలు బేసిక్ స్టార్ట్ అవుతాయో అది విద్యా వ్యవస్థ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అటువంటి విద్యారంగంలోకి ఈ సేవలు అందించడానికి ఈ రూపే నాకు అవకాశం వచ్చినందుకు గవర్నమెంట్కి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా సమగ్ర శిక్ష పరంగా నేను ఏపీసీగా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి దానికి సంబంధించి ముఖ్యంగా 2 మాటల్లో చెప్తానండి. సమగ్ర శిక్ష పరంగా బేసిక్గా సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, ముఖ్యంగా ఆడపిల్లలకు సంబంధించి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రిబ్యూషన్తో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లే విధంగా అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తుంది. దాంట్లో ముఖ్యంగా సంబంధించి క్లుప్తంగా చెప్పాలి అంటే మనబడి మన భవిష్యత్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మినిమం ఇమ్యూనిటీస్ అండి. ఏది డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ, మైనర్ అండ్ మేజర్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసి స్కూల్ రివ్యూ అయ్యే టైంకి అందుబాటులో తెచ్చే విధంగా గవర్నమెంట్ ఒక ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా మా గౌరవ విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో మేము అన్నీ కూడా కంప్లీట్ చేసి మ్యాక్సిమం ఎంతవరకు దీన్ని చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళగలమో ఆ విధంగా కంప్లీట్ చేసి రీఓపెన్ నాటికి మ్యాక్సిమం మా వంతుగా కృషి చేసి పిల్లలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ముందుకెళ్ళడం జరిగింది. ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పించడంలో దానికి సంబంధించి ఇంకా ఏదైతే ఉందో అవి కూడా త్వరలోనే పూర్తిగా కంప్లీట్ చేసే విధంగా తగు చర్యలు చేపడతామని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాను.